నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మొన్న మధ్య తప్పనిసరి ఊరెళ్లాల్సి వచ్చిందండి. బెంగళూరులో 10 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం ఆఫీస్ వాళ్ళు నిర్వహించారు. ఎగ్గొట్టాలని ప్రయత్నించాను, కానీ వీలు కాక వెళ్లాల్సి వచ్చింది. 10 రోజులు ఇల్లు వదిలి వెళ్లాలంటే ఆడవాళ్లు ఎన్నెన్ని సన్నాహాలు ముందుగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు వేరేగా చెప్పాలా? అప్పటికి మా అత్తగారును మా అమ్మను వచ్చి ఉండమన్నానండి. కానీ ఇద్దరికీ కుదరలేదు. నేను ఊరెళ్లాల్సి రావటం పట్ల అత్యంత ఆసక్తిని సంతోషాన్ని వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మా ఆయన పిల్లలేనండి. ఎప్పుడెప్పుడు వెళ్తున్నావు అంటూ 1కి 10 సార్లు అడుగుతూ ఉంటే నా కెరియర్ పట్ల వీళ్ళకి ఇంతటి ఆసక్తి ఎందుకు చెప్పమా అనుకుంటున్నాను. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు, మన సకులకు వచ్చే సమస్యలకు పరిష్కారాలని గురించి డిస్కస్ చేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పద్మజ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి పద్మజ గారు. ఒక సఖి రాసిన ఉత్తరాన్ని నేను మీకు వినిపిస్తానండి. నమస్కారం పద్మజ గారు, నా పేరు లావణ్య, మాది హైదరాబాద్. నా సమస్య ఏంటంటే, నేను నా భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాది కులాంతర వివాహం. మా పెళ్లిని నా భర్త తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దాంతో మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని బయటే కాపురం పెట్టాం. తరువాత తన కొడుకు కోసం వాళ్ళు దిగి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పుడు మేము కూడా మా అత్తమామలతోనే ఉంటున్నాం. ఇక నా సమస్య ఏంటంటే, నేను మా అత్తమామలతో ఒక కూతురు లాగానే ఉండాలని, వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టాలని ప్రయత్నిస్తున్నాను. వాళ్ళు మాత్రం నన్ను అవాయిడ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయడం లేదు. దాంతో నాలో నేను కుమిలిపోతున్నాను. నేను వాళ్లతో అనుబంధం ఎలా పెంచుకోవాలి, నాకు పరిష్కారం సూచించండి అని రాస్తున్నారండి. సుజాత గారు, లావణ్య విషయంలో మొట్టమొదట బాగా రెసిస్టెన్స్ ఉంది. వాళ్ళు కులాంతర వివాహం చేసుకోవడం అనేది కుటుంబ సభ్యులకి నచ్చలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అయినా సరే వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు, వేరే చోట పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోయారు, వేరే కాపురం పెట్టారు. వీళ్ళు ఇంకా అది వెనక్కి తిరిగి తీసుకోలేని పరిస్థితి. ముందు వాళ్ళు ఎంత రెసిస్టెన్స్ చూపించినా కానీ కొడుకు ఒప్పుకోలేదు, తన అభిష్టం ప్రకారమే చేశాడు. సో అతని ఇష్ట ప్రకారమే అతను ఉంటాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా కొంత పిల్లల మీద మమకారం వల్ల కానివ్వండి, తల్లిదండ్రులు కదా యాక్సెప్ట్ చేశారు, పేరెంట్స్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్నారు. అయితే ఏంటంటే మనం ఇక్కడ మర్చిపోకూడదు, వాళ్ళలో ఇంకా పూర్తిగా యాక్సెప్టెన్స్ రావాలి. కొడుకుని కూడా వాళ్ళు దగ్గరికి తీసుకొచ్చుకోవడానికి కొంత టైం పట్టింది, అంటే యాక్సెప్టెన్స్ కి కొంత టైం పట్టింది. అతను బయటికి వెళ్ళిపోయినా కూడా ఊరుకున్నారే తప్పితే మొట్టమొదటి వాళ్ళ మనసు అంగీకరించలేదు. బహుశా వాళ్ళ సంప్రదాయాలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ అంత తొందరగా ఎప్పుడైనా మెంటల్ సెట్ మార్చడం అనేది ఒక రోజులోనో చాలా తక్కువ కాలంలోనో జరగకపోవచ్చు. ఇన్నేళ్ల బట్టి పాతుకుపోయినటువంటి ఆలోచనలు కానీ, ఆలోచన శైలి కానీ, వ్యవహార శైలి కానీ మారదు, ఇంపాసిబుల్ అని ఎవరూ చెప్పలేం. కానీ వెంటనే మారుతుందని కూడా ఎవరూ చెప్పలేం. కొంత టైం తీసుకోవచ్చు. ఆ టైం లోపల గనక ఈ అమ్మాయి ఆలోచన విధానం కానీ, ఈ అమ్మాయి వ్యవహార శైలి కానీ వాళ్ళకి బాగా సానుకూలంగా ఉండి, అనుకూలంగా ఉండి, వాళ్ళు ఏ రకమైనటువంటి కోడల్ని అయితే కోరుకున్నారో ఆ రకమైన కోడల్నే, కులము, మతము, వ్యవహారము మిగతావన్నీ అనవసరం, ఈ అమ్మాయి మా కోడలు, మాకు కావాల్సినటువంటి కోడలు మాకు వచ్చింది అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి కనుక కలిగిందంటే అప్పుడు బహుశా తన యాక్సెప్టెన్స్ ఇంకా కాస్త తేలిక కావచ్చు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనుషుల ఆలోచనలని, స్వభావాన్ని పూర్తిగా మనం మార్చలేకపోవచ్చు, స్వభావాన్ని పూర్తిగా మార్చలేకపోవచ్చు, కానీ భావాలు వాళ్ళు మార్చుకోదలుచుకుంటే మారుతాయి. ఇప్పుడు ఒక కులంలో పుట్టడమో మతంలో పుట్టడమో అనేది ఒక ఛాన్స్ ఫ్యాక్టర్ మాత్రమే. దానికి ఆ అమ్మాయి ఎవరు కూడా దానికి చేయగలిగింది ఏమీ లేదు, అది ప్రకృతి నిర్ణయించేది అది. సో ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా మా అబ్బాయి ఇష్ట ప్రకారం తీసుకొచ్చుకున్న అమ్మాయి అంతవరకు వచ్చింది వాళ్ళకి యాక్సెప్టెన్స్. ఇక ఆ తర్వాత మన అమ్మాయి అనేటువంటి ఫీలింగ్ రావడానికి, మన కుటుంబంలో ఒక భాగం అనేటువంటి భావన రావడానికి కొంత వాళ్ళ ఆలోచనలు మార్చుకునే ప్రయత్నం వాళ్ళు చేయాలి. అలాగే వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళు ఇష్టపడే విధంగా ఉండడానికి ఈ అమ్మాయి ప్రయత్నం చేయాలి. అలా రెండు వైపుల నుంచి కనుక ఉంటే డెఫినెట్గా మనం ఇప్పటికిప్పుడు మారుతుంది అని మనం చెప్పలేకపోవచ్చు, కానీ కొంత మార్పు రావాలి. ఏంటంటే సుజాత గారు, మార్పు అనేది లీప్స్ అండ్ బౌండ్స్లో రాదండి. అంటే చాలా పెను మార్పులు కనిపించవు, ఓవర్ నైట్ కనిపించవు. స్వభావాల్లో మార్పు అనేది చాలా చిన్న టైనీ డోసేజెస్లో కనిపిస్తుంది. అది చాలా మెల్లిగా వస్తుంది. ఎందుకంటే స్వభావం ఏర్పడడానికి ఒక రోజులో ఏర్పడింది కాదు కదా అది. మరి మార్పు కూడా ఒక రోజులో రాలేదు కదా, క్రమక్రమంగా వస్తుంది, కొంచెంగా వస్తుంది. ఆ వచ్చిన 0.1 or 0.01 ఎంత పర్సంటేజ్ మార్పు అయితే వస్తుందో దాన్ని మనం గుర్తించగలగాలి కూడా.
ఆ గుర్తించి దాన్ని కనుక మనం రీఇన్ఫోర్స్ చేసామనుకోండి, దాన్ని పునర్బలనం చేసామనుకోండి, ఇంకా ఎంకరేజ్ చేసామనుకోండి, ఆ మార్పు మరింతగా పెరగడానికి మన ప్రవర్తన దోహదం చేసింది అనుకోండి, అలాంటప్పుడు ఆ మార్పు మనకి కావాల్సిన విధంగా మరింత ఎక్కువ కావడానికి వీలుంటుంది, స్థిరీకృతం అవ్వడానికి కూడా వీలుంటుంది. సో ఇలాంటి సమయంలో అమ్మాయి ఎలా ప్రవర్తించాలి అత్తమామల దగ్గర, అలాగే హస్బెండ్ కూడా, అంటే ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారో అతను తన తల్లిదండ్రులకి ఎలా నచ్చ చెప్పుకొని ఈ అమ్మాయిని వాళ్ళకి దగ్గర చేయడానికి ట్రై చేయాలంటారు? ఇక్కడ ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో కూడా కొంత క్లిష్టత ఉంటుందండి. ఆ అబ్బాయే కాదు, పెళ్లి చేసుకున్న ఏ అబ్బాయికైనా కానీ ఉండేటువంటి క్లిష్టతే ఇతనికి మరింత ఉంటుంది. మామూలుగా అబ్బాయిలు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అటు తల్లిదండ్రులకి దూరం అయిపోయాడని వాళ్ళు అనుకోకూడదు, అలాగే ఇంకో కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి నన్ను ఒక్కదాన్ని విడిగా చేసి ఐసోలేట్ చేసేసి వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారు అని ఆ అమ్మాయి అనుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బాయి చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించాల్సి వస్తుంది. సక్సెస్ అనేది సర్వసాధారణంగా ఆ అబ్బాయి ఎంత వివేకంతో విజ్ఞతతో వ్యవహరిస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ పెద్దవాళ్ళు ఎంత బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ అమ్మాయిని అని, అలాగే ఆ అమ్మాయి కూడా ఎంత బాగా వీళ్ళింట్లో విడిపోతుంది అనే దాని మీద, వీటన్నిటి మీద మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు కూడా, సక్సెస్ ఆఫ్ ది మ్యారేజ్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ అని. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో తను వ్యతిరేకించి వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని తను బయటికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు మళ్ళీ తనని పెద్ద మనసుతోటి యాక్సెప్ట్ చేసి, పెద్ద మనసు అంటే కన్న మనసుతోటి యాక్సెప్ట్ చేసి వెనక్కి తిరిగి తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఆ కృతజ్ఞత ఒకటి ఉంటుంది అతనిలో. అంత మాత్రం చేత నా వరకు నేను చూసుకుంటాను, నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి అదే గొప్ప అనుకోవడం కరెక్ట్ కాదు. అలా అనుకున్నప్పుడు నన్ను కేవలం చాలామంది మగవాళ్ళు సమస్యల్లో క్రియేట్ చేసుకునేది కూడా ఆ నా అనే పరిధి నుంచి బయటికి, మగవాళ్ళనే కాదండి, ఏ మనిషి అయినా కానీ, స్త్రీ అయినా కానీ, ఆ నా అనే పరిధి నుంచి బయటికి రాకుండా కేవలం అక్కడే ఉండిపోయి అనుకోలేకపోవడం వల్ల సమస్య వస్తుంది. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసింది తనని అంటే తనతో సహభాగమైనటువంటి తన భార్యతో సహా తనని యాక్సెప్ట్ చేశారు కదా, తమని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. తర్వాత ఆ అమ్మాయిని కూడా వీళ్ళు మనని యాక్సెప్ట్ చేశారు కాబట్టి మనం వాళ్ళకి ఇంకా ఎంత బాగా మనం అది నిలుపుకోవచ్చు మన బంధాన్ని. వాళ్ళు ఆ బంధాన్ని తెగిపోతుంది అనుకున్న బంధాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్జీవనం ఇచ్చారు వాళ్ళు. అలాంటప్పుడు దాన్ని ఇంకా ఎట్లా స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలిసికట్టుగా ఆలోచించి ఏ రకంగా వాళ్ళకి మరింత హ్యాపీగా ఉంచవచ్చు. చాలా చిన్న సంతోషాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి పెద్దవాళ్ళకి. అలా ఆ అమ్మాయి వైపు నుంచి ఎలా సహాయపడవచ్చు చూడండి. సంతోషాన్ని అనుకోవడానికి, అనుకునేట్టుగా చేసుకోవడానికి, ఒక కుటుంబంలో ఇమిడిపోవడానికి అవన్నీ గతం, కులము మతము అవన్నీ గతం. వర్తమానం ఏంటి? ఆ అమ్మాయి ఆ కుటుంబంలో ఒక భాగం. నిజంగా ఆ కుటుంబంలో భాగంగా ఆ అమ్మాయి ఇమిడిపోవడానికి ప్రయత్నించినప్పుడు, అతను ఆమె కలిసికట్టుగా ఆ ప్రయత్నాన్ని చేసినప్పుడు, ఎప్పుడు కూడా అమ్మాయి ఒక్కటి చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అలా కాకుండా వీళ్ళిద్దరు ఇన్సెపరబుల్, భార్యాభర్తలు, అది రెండు విడదీయరానటువంటి పదం అది. ఆ ఇద్దరు కలిసికట్టుగా గనక కుటుంబాన్ని నిలపడానికి ప్రయత్నించుకుంటే డెఫినెట్గా హ్యాపీగా ఉంటారండి. ఇవాళ కాకపోతే 2 రోజులకి కాకపోతే 3 రోజులకి నిత్యం ఆ అమ్మాయి కులం అనేటువంటి ఏదైతే లోపం వాళ్ళకి కనిపిస్తున్నదో ఆ కులం అనేది ఒక లోపమే కాదు. న్యాయానికి ఏ కులము ఏ లోపము కాదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ వాళ్ళిద్దరు ఒక కులానికి చెందకపోవడం అనేది వాళ్ళ సమస్య అక్కడ. అది ఆ కులము మతము వీటన్నిటికీ అతీతంగా ఈ అమ్మాయి ఎలా మన అమ్మాయి అయిపోయింది, మనలో ఎంత బాగా కలిసిపోగలుగుతుంది, మనం ఎంత బాగా అమ్మాయిని కలుపుకోగలుగుతాం. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది క్రమేపీ డెవలప్ అయ్యేదిగా 2 వైపుల నుంచి ప్రయత్నించాలండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ప్రయత్నించాలి. ఆ అమ్మాయి మాత్రమే ప్రయత్నించాలని నేను చెప్పను. అమ్మాయికి అతని సహకారం ఉంటేనే ఆ అమ్మాయి సక్సెస్ అవుతుంది. భర్త సహకారం ఉన్నప్పుడే ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఆ కోడలుగా నిలదొక్కుకోగలుగుతుంది. సో లావణ్య గారు, పద్మజ గారు సూచించిన పరిష్కారం మీకు అర్థమైంది కదండి. సో మరి అలాగే ప్రవర్తించడానికి, చక్కగా మీ ఫ్యామిలీలో ఇమిడిపోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి పద్మజ గారు.